క్వారీ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. రాజమహేంద్రవరం క్వారీ ప్రాంతంలో ప్రజల భద్రతకు ప్రత్యేక నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయాలని నగరపాలక సంస్థ మాజీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ బర్రే కొండబాబు ప్రభుత్వాన్ని కోరారు. సున్నం బట్టి లేఅవుట్కు వెళ్లే మార్గంలో ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇటీవల గాడాల పరిసర ప్రాంతంలో బొమ్మూరుకు చెందిన గెడ్డం ధనలక్ష్మిపై దాడి చేసి క్వారీ సమీపంలోని గోతిలో పడేసిన ఘటన ఆందోళన కలిగించిందని కొండబాబు తెలిపారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా క్వారీ ప్రాంతంలో నిరంతర నిఘా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తన ఫిర్యాదుపై స్పందించిన నగరపాలక సంస్థ కమిషనర్ ప్రమాదకర ప్రాంతాల్లో ఐరన్ మెష్లు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఇందుకు కమిషనర్కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే క్వారీ ప్రాంతంలో సీసీ కెమెరాలతో పాటు వీధి దీపాలు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రజలకు పూర్తి భద్రత కల్పించాలని బర్రే కొండబాబు ప్రభుత్వాన్ని కోరారు. ఈ క్వారీ గోతుల మీద హైకోర్టులో 2011 నుంచి అప్పుడు రిట్టేశాను, తర్వాత పిల్లేశాను. 2011 నుంచి కూడా ఈ క్వారీ గోతుల మీద పోరాటం చేయడం జరుగుతూ ఉంది. ఈ పోరాటంలో భాగంగా ఎందుకు పోరాటం చేస్తున్నామంటే క్వారీలో పడి చనిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కొన్ని మిస్సింగ్ కేసులు కూడా ఉన్నాయి. ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి చంపేసి పాడేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదే రూట్లో ఉంగరాలు చేతుకున్నాయనే దాని మీద ఒక అతన్ని మేకపోతు నరికి ఆ ఉంగరాలు పట్టుకుని వెళ్ళిపోయినటువంటి సందర్భాలు కూడా ఇదే రూట్లో ఉన్నాయి. కానీ ఈ ప్రాంతం చీకటి పడితే చాలా అగాధంగా ఉంటుంటుంది. ఈ ప్రాంతాన్ని బేస్ చేసుకొని ఎక్కడెక్కడో చనిపోయిన వాళ్ళందరూ కూడా ఇక్కడ తీసుకొచ్చి పాడేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా తెలియకుండా ఆ రూట్కి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. దాని మీద ఈ రూట్లో చాలా ప్రమాదకరమైనటువంటి అంశాలు నడుస్తూ ఉంటాయి. ఇటీవల కాలంలో మేము ఈ క్వారీ గోతుల్లో పడి చనిపోతున్నారు జనం, అలాగని చెప్పేసి ఎక్కడ ప్రమాదం అయితే ఉందో హైకోర్టు కూడా ఆదేశించింది. కానీ మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పుడున్నటువంటి కమిషనర్ దీన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించి కమిషనర్ దీన్ని ఫెన్సింగ్ వేయించడం జరిగింది. ఇక్కడ మరోసారి కూడా ఫెన్సింగ్ వేశారు. అంటే ప్రమాదాలు నివారించాలని ఉంటుంది. అందుకు కమిషనర్ గారికి వారి సిబ్బందికి కూడా నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. చాలా సంతోషం. మరి మా గత కమిషనర్ గారు అయితే చివరి నుంచి స్తంభాలు వేసుకుంటూ వచ్చారు. మరి ఆర్ఎంపీ వాళ్ళు అయితే రోడ్డు వేయడం జరిగింది. కానీ ఈ పోరాటాల వల్ల నడుస్తూ ఉంది. ఎన్ని పోరాటాలు చేసినప్పటికీ కూడా గెడ్డం ధనలక్ష్మి అనే అమ్మాయిని నిన్న రాత్రి అర్ధరాత్రి మీద మరి తన భర్తకి 2 పిల్లలు ఉన్నారు. ఆమెకి 24 సంవత్సరాల వయసు. ఆ 2 పిల్లలు మరి తన ఇంకొక భర్తకు పుట్టినటువంటి వాళ్ళు వాళ్ళిద్దరినీ కూడా పోషించుకుంటూ ఆ అమ్మాయి చిన్న వయసు కాబట్టి ఇంకొక అతన్ని కూడా ప్రేమించి 4 సంవత్సరాల నుంచి తనతోటే ఉంటుంది. ఉంటే మరి అతనికి ఇప్పటి వరకు బాగానే ఉన్నారు. ఏం జరిగిందో ఏంటో తెలియదు అనేది పూర్తి వివరాలు తెలియవలసినటువంటి అవసరం ఉంది. అయితే బర్త్డే ఉందో రమ్మని చెప్పేసి గాడాల సైడు ఇలా తీసుకెళ్ళి గాడాల దగ్గర ఒక తోట దగ్గర తీసుకెళ్ళి ఆటోలో తీసుకెళ్ళి ఆటో దగ్గర మరి ఒక సుత్తి ఒకటి పట్టుకొని వెళ్ళి ఆ సుత్తితో మరి ఆ ముందు దాన్ని కొట్టి చూస్తే ఇదేదో రిపేర్ వచ్చిందేమో అనుకుందంట. కేక్ తెస్తున్నారు కంగారు పడకాలని చెప్పేసి వచ్చి రాగానే అతను ఆ సుత్తితోటి తల మీద విపరీతమైన దెబ్బలు చనిపోయి ఇంకా ఎన్ని కొట్టినా చనిపోవట్లేదేట్రా అని చెప్పేసి అనివారంట. ఆ అమ్మాయి చెప్తుంది. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో వాళ్ళ పేరేం పేరండి? మట్టాడి ప్రసాద్, మట్టాడి అయ్యప్ప అనే వాళ్ళిద్దరు కూడా అన్నదమ్ములు అన్నమాట. అన్నదమ్ములు అయితే ఈ అమ్మాయిని చంపేయడానికి ప్రయత్నం చేసి ఈ అమ్మాయిది ఎక్కడో బొమ్మూరు తాడేసి మెల్ల లాగేసి అన్ని చేశారంట. అక్కడ ఇద్దరు కలిసి ఒకళ్ళు చెయ్యి వెనకది ఎడదీస్తే ఒకళ్ళు తల మీద కొట్టేవారట. సరే, ఆ అమ్మాయి చెప్పినటువంటి రిపోర్ట్ ఆ విధంగా ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే అక్కడెక్కడో పాడేశారని అనుకుంటుంది ఆ అమ్మాయి, తెలియట్లేదు. కానీ ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇప్పుడు మేము వచ్చింది ఎంత దూరం, అంత దూరం నుంచి ఇక్కడికి తీసుకొచ్చే ఆటోలో అర్ధరాత్రి మీద ఈ క్వారీలో కింద నీరు 200 అడుగుల లోతు నీరు, ఇక్కడ 70 అడుగుల లోతు.
ఇక్కడ ఒక మనిషి పడిపోతే ఆ బండితో పాటు కింద పడిపోతే ఇక్కడ మట్టి తోలించాం. ఈ క్వారీ అయితే నరసింహరావు గారి క్వారీ, శ్రీకాకుళం నరసింహరావు గారి క్వారీ. ఈ క్వారీలో పాడేశారు. ఈ పాడేసినందువల్ల పొద్దున్న ఈ ఫెన్సింగ్ వేయటానికని వచ్చారన్నమాట. స్తంభాలు వేసింది ఇక్కడ ఎవరు పడిపోకుండా ఉండాలని చెప్పి కమిషనర్ గారికి అనేక సార్లు గ్రీవెన్స్లకు పెడితే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పెడితే వేయడం జరిగింది. దీనికి మెస్ కట్టడానికని ఇక్కడ మనుషులు వచ్చారు. మెస్ కట్టడానికి వస్తే కింద మూలుగుతా అమ్మాయి మూలుగు వినబడతా ఉంది. మూలుగుతా ఉంటే ఏంటి ఎలా మూలుగుతున్నారు, అలాగనే అంబులెన్స్ ఫోన్ చేస్తే జాగ్రత్త తీసుకొచ్చి అంబులెన్స్ని గవర్నమెంట్ ఆసుపత్రికి వేశారు. ఆ అమ్మాయి సాగు బతుకుల్లో ఇప్పుడు ఉన్నది. ఆ అమ్మాయి పరిస్థితి అయితే చాలా అధ్వానంగా ఉంది. ఒక ఆడబిడ్డనే వాళ్ళకి ఇష్టం లేకపోతే వాళ్ళ అమ్మగారింటి పంపించేయాలి, లేకపోతే వాళ్ళకి ఇష్టం లేకపోతే వదిలేసేయాలి. వాళ్ళ అమ్మగారింటి కాడ ఉన్న వాళ్ళని, ఎక్కడ బొమ్మూరులో ఉన్న వాళ్ళని తీసుకొని ఆ అమ్మాయి పుట్టినరోజు అని చెప్పేసి అంటే ఒక నమ్మకం మీద, వాళ్ళ మీద ఒక భరోసా మీద వస్తే అక్కడ దూరంగా తీసుకెళ్ళి ఇక్కడే పుట్టినరోజు అని చెప్పేసి ఆ తోటలో బుర్ర శుభ్రం బద్దలు కొట్టి ఒళ్ళంతా దెబ్బలతో ఇక్కడ నుంచి కింద గిరాసిస్తే కిందనే చనిపోయింది అనుకొని వదిలేసి వెళ్ళిపోతే కింద నీటిలో వరకే వెళ్ళిపోయిందంటే కాళ్ళు అక్కడ ఉన్న తుప్పలో అడ్డం ఉన్నందువల్ల బతికింది ఆమె. ఈవేళ గవర్నమెంట్ ఆసుపత్రిలో ఉంది. కానీ ఆ అమ్మాయి చెప్పేది ఏంటంటే నాకు జరిగిన అన్యాయం మరో ఆడదానికి జరగకూడదు, ఒక ఆడబిడ్డ జరగకూడదు అని చెప్పేసి అన్నది. ఆ అమ్మాయి వయసు కూడా చిన్నది, 24 ఏళ్ళ వయసు అట. మరి అలాంటప్పుడు ఆ రకంగా వాళ్ళ కుటుంబానికి చాలా ద్రోహం జరిగింది. కాబట్టి నేను దీని మీద ఖచ్చితంగా పోరాటం చేస్తాను. ఎస్పీ గారిని కలుపుతాను, కలెక్టర్ గారిని కలుపుతాను. మరి రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కాబట్టి ఇక్కడ కమిషనర్ గారికి కూడా తెలియపరుస్తాం. దీని మీద సీరియస్ యాక్షన్ అనేది ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. అంచేత ఇప్పుడు వెంటనే ప్రజాప్రతినిధులు కూడా కలగజేసుకొని రూరల్ ఎమ్మెల్యే గారు, రాజమండ్రి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, అలాగే మన మినిస్టర్ గారు కందులు దుర్గేష్ గారు కూడా కలగజేసుకొని ఇలాంటి అన్యాయం మరొకరు జరగకుండా చూడాలని చెప్పేసి, మరి ఇలాంటి అరికట్టకపోయినట్టయితే రాజమండ్రి పరువు కూడా గంగలో పోయినట్టు ఉంటుంది. అందుచేత వెంటనే దీని మీద ఎవరైతే ఈ అమ్మాయిని మరి ఇంకా చంపేస్తారని భయపడుతుంది, చెప్పడానికి కూడా భయపడుతుంది, అంత పరిస్థితిలో ఉన్నారు. అంచేత తండ్రి అన్నతను తీసుకొని వచ్చాం. వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు. ఇది నిన్నటి నుంచి ఏంటి దీని పరిస్థితి అని చెప్పేసి కొట్టుమిట్లు ఆడుతూ ఉన్నాం. ఎవరో ఏంటో తెలియదు అని చెప్పేసి. అంచేత దీని మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలని, రేపు సోమవారం లోపల దీని మీద చర్య తీసుకోకపోతే సోమవారం నాడు ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని 3 టౌన్ పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళడం జరుగుతుంది.